హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని ఎప్పుడూ మనసారా కోరుకుంటానండి. సకల సత్యస్వరూపిణి, అమ్మలగన్న అమ్మ, ఆదిపరాశక్తి, జగన్మాతే సకల సృష్టికి మూలం అని దేవి భాగవతం చెబుతుంది. ఈ జగన్మాత సహితంగానే పరమేశ్వరుడు ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిర్మించాడని ఆదిశంకరాచార్యుల యొక్క సౌందర్యలహరి చెబుతుంది. అందుకే సర్వం శక్తిమయమని వేదాలు ఘోషిస్తున్నాయి. అటువంటి ఆదిపరాశక్తి ఈ భూమి మీద వివిధ రూపాల్లో వెలిసింది. ఒక్కో రూపానికి ఒక్కో నేపథ్యం ఉంది. ఈ పరంపరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని చిరతిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల గ్రామదేవత అయిన శ్రీ రేణుకాదేవి స్వరూపమైన కుంకులమ్మ ఆలయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తానే. అదేమిటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వలన మరింత మంది ఈ వీడియోస్ను చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. పిలవగానే పలుకుతూ కోరిన కోరికలు తీరుస్తూ ఆ కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు తోబుట్టువై కుంకిరి చెట్టు కింద వెలిసిన శ్రీ కుంకులమ్మ అమ్మవారి దేవాలయము ఇదేనండి బాబు. ఈ ఆలయము మనం ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు ద్వారకా తిరుమల ఊరు ముందే రోడ్డుకి కుడి పక్కగా రోడ్డు పక్కనే ఉంటుందండి బాబు ఈ ఆలయం. ఈ దేవాలయం రాజగోపురం చూడండి, 3 అంతస్తులతో 5 కలశాలతో వివిధ రకాల దేవతామూర్తులతో ఎంత అందంగా ఉందో. రాజగోపురం దాటి లోపలికి వెళ్ళంగానే ఎదురుగా స్వర్ణమయమయ కాంతులతో చుట్టూ అమ్మవారి మూర్తులతో ధ్వజస్తంభం ధ్వజంపీఠం పైన ఎంత దేదీప్యమంగా వెలిగిపోతుందో చూడండి బాబు. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణపూర్వకంగా ఎడంపక్కగా వెళ్తే అమ్మవారికి సంబంధించినటువంటి 18 శక్తిపీఠాలు, అవేనండి అష్టాదశ శక్తిపీఠాలు బాబు. వాటికి సంబంధించిన స్తూపం ఒకటి కనిపిస్తుందండి. దాని మీద ఆ యొక్క శక్తిపీఠాల సంబంధించిన సూత్రాలు, దాని అర్థాలు, వాటి పేర్లు చక్కగా చెక్కబడ్డాయండి బాబు. ఆ స్తూపాన్ని దాటి కొంచెం ముందుకెళ్తే శ్రీ కుంకులమ్మ తల్లి అమ్మవారు ఆవిర్భవించినటువంటి కుంకిరి చెట్టు అండి బాబు. ఆ కుంకిరి చెట్టు మనకు దర్శనమిస్తుంది. ఆ చెట్టుని అక్కడ భక్తులు అమ్మవారి పుట్టిల్లుగా, అమ్మవారు ఆవిర్భవించిన స్థలంగా దీపారాధన చేసి ధూపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి పూజిస్తారండి బాబు. ఇక అమ్మవారి గర్భాలయం గోడలపైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి, లలితా త్రిపురసుందరి ఇలా రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఎంత అందంగా చెక్కారండో బాబు, ఎంత బాగున్నాయో. ప్రదక్షిణం ముగించుకొని ధ్వజస్తంభాన్ని దాటి ముఖమంటపంలోకి ప్రవేశించగానే సర్వాలంకార భూషితి అయి స్వర్ణమయ కాంతులతో త్రిశూలధారి అయిన ఆ అమ్మవారు, అదేనండి బాబు కుంకులమ్మ తల్లి ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. చూడండి, ఆ చూస్తానికి 2 కళ్ళు చాలలేదు. ఎంత అందంగా, ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతుందో అమ్మవారు. కుంకిడి చెట్టు కింద వెలిసింది కావున కుంకులమ్మగా, రేణుకాదేవి రూపంగా వెలిసింది కావున రేణుకమ్మగా భక్తులు ఈ అమ్మవారిని కొలుస్తుంటారండి బాబు.
ఈ దేవాలయంలో అమ్మవారికి శ్రావణ మాసంలోనూ దేవీ నవరాత్రుల్లోనూ ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకారాలు, దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా ఎంతో ఘనంగా జరుగుతాయండి బాబు. చూశారు కదా, పిలవగానే పలికి సకల కోరికలు తెచ్చే శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారి దేవాలయాన్ని. మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వస్తే కంపల్సరీ ఇక్కడ ఆగి ఈ అమ్మవారిని దర్శించండి. మీకు అంతా మంచిది అవుతుంది బాబు. ఈ అమ్మవారి ఆశీస్సులు మీపైన మాపైన ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.